ఇప్పుడు దాదాపు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు 9 మంది. ఇప్పుడు ఎట్లుంటదంటే కథ, ఎందుకు 9 మంది పార్టీ మారదామనే ఆలోచనలో ఉన్నారు, ఎందుకు రేవంత్ రెడ్డి పైన కోపంగా ఉన్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను మా ఉదయ్ ఉన్నాం. ఇప్పుడు మా ఉదయ్ అనేటటువంటి వ్యక్తి, ఈయన బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వ్యక్తి. ఇక తిరుపతి అనేటటువంటి వ్యక్తి కాంగ్రెస్కి సంబంధించినటువంటి వ్యక్తి. అయితే ఈ ఉదయ్ ఏం చేసిండు, బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచిండు. ఈ ఉదయ్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యాడు. గెలిచిందేమో బీఆర్ఎస్ పార్టీలో, వచ్చిందేమో కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. అధికార పార్టీలోకి ఉదయ్ అనేటటువంటి వ్యక్తి వచ్చిండు. 2023 ఎన్నికలలో ఉదయ్ అనేటటువంటి వ్యక్తి బీఆర్ఎస్లోకి వెళ్ళి పోటీ చేసి గెలిచిండు. తిరుపతి అనేటోడు కాంగ్రెస్ నుండి పోటీ చేసి ఓడిపోయాడు. ఇప్పుడు ఉదయ్ ఏం చేసిండు, బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కాంగ్రెస్లోకి వస్తే కాంగ్రెస్ పార్టీ నుండి ఇప్పుడు ఇద్దరు అయ్యారు. ఆల్రెడీ నేను కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఓడిపోయి నా పని నేను చేసుకుంటున్నా, గెలిచినటువంటి బీఆర్ఎస్లో గెలిచినటువంటి ఉదయ్ ఏమో మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిండు. అంటే ఇప్పుడు ఇద్దరు, ఉదయ్ కాంగ్రెస్లో ఉన్నాడు, నేను కాంగ్రెస్లోనే ఉన్నా. ఇప్పుడు నా బాధ ఏంది, 2028 ఎన్నికలలో ఉదయ్కి టికెట్ ఇస్తారా, నాకు టికెట్ ఇస్తారా ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కాంగ్రెస్ నుండి, ఇది నా బాధ. ఇప్పుడు ఇంకోటి ఏంది, ఉదయ్ అనేటోడు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి పార్టీ. ఇదే ఉదయ్ గనక బీఆర్ఎస్ పార్టీలో ఉండడానికి ప్రతిపక్ష పార్టీ, అధికార పార్టీ నాది కాబట్టి నా హవానే నడుస్తుంది. నేను ఎట్లా చెప్తా అట్లా పోలీసులు వింటారు, నేను ఎట్లా చెప్తా అట్లా అధికారులు కూడా వింటారు. మరి ఉదయ్ ఎట్లా చెప్తా అట్లా వినరు. ఆయన ఎమ్మెల్యే అయినా కూడా ఒక డమ్మీ లెక్క. అధికార పార్టీ ఎవరిదైతే ఉంటుందో వాళ్ళదే హవా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఉదయ్ అనేటోడు బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చేసరికి నాదేం పనిచేయదు, ఇక మొత్తం ఉదయ్దే పనిచేస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్యే మళ్ళీ అధికార పార్టీలోకి వచ్చింది. సో ఇప్పుడు ఎవరెవరైతే 2023 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయినటువంటి ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లు ఉన్నారో వాళ్ళు ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల వల్ల సఫర్ అవుతారు. 2028 ఎన్నికలలో పార్టీ మారినోడికి టికెట్ ఇస్తారా, నాకు టికెట్ ఇస్తారా అనేది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ల వర్షన్. ఇప్పుడు దాదాపు 9 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చారు. మరి అక్కడ కాంగ్రెస్ నుండి ఉన్నటువంటి వ్యక్తి పరిస్థితి ఏంది, అక్కడ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ పరిస్థితి ఏంది. ఆ లీడర్లు ఇప్పుడు నెత్తి పట్టుకున్నారు. అరే బీఆర్ఎస్ వాడేమో వచ్చి కాంగ్రెస్లో పడ్డాడు, మరి నేను కాంగ్రెస్లోకి వెళ్ళి పోటీ చేసి ఓడిపోయినా మరి మళ్ళీ నాకు టికెట్ వస్తుందా రాదా, రేవంత్ రెడ్డి ఎందుకు తీసుకున్నాడు వీళ్ళను, అసలు వీళ్ళు ఏంది, వీళ్ళ ఎంకరేజ్మెంట్ ఎందుకు చేస్తున్నారు, వీళ్ళ పెత్తనం ఏందని చెప్పి చాలా మంది లీడర్లు సఫర్ అవుతున్నారు. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల వల్ల ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు డిప్రెషన్ గురవుతున్నారు. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఇబ్బంది పడుతున్నారు.